ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఎస్బీఐ బ్యాంకు సంచలన నిర్ణయం అండి. అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ శుభవార్త అయితే చెప్పిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఎస్బీఐ అనేది ఏదైతే గుడ్ న్యూస్ చెప్పిందనమాట. డిపాజిట్లు రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ నిర్ణయం పైన డిపాజిట్ల పైన రాబడి తగ్గనుండగా ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో దాంతోపాటు ఎవరైతే లోన్లు రుణగ్రహీతలకు వెసులుబాటు అయితే లభించిందనమాట. రెపో అదేవిధంగా అనుసంధానిత లెండింగ్ రేటు ఆర్ఎల్ఎల్ఆర్ అను 25 బేసిక్ పాయింట్లు తగ్గించడంతో 8.25% ఇది వచ్చింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేట్లను సైతం 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. దీంతో 8.65% చేసిందనమాట. ఏప్రిల్ 15 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ గత వారం రెపో రేటును పావుల శాతం తగ్గించింది తెలిసిందే కదా. దీంతో ఈ మేరకు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు అంటే లోన్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఎస్బీఐ బదిలీ చేయడం గమనార్హం. అంటే లోన్లలో ఈఎంఐ కావచ్చు వాటి రేట్లు అనేది తక్కువ చేయడంతో కట్టేటువంటి లోన్ అమౌంట్ అనేది ప్రతి నెల ఈఎంఐలు కావచ్చు అవి కాస్త తగ్గుతాయి అన్నమాట. సమయంలో వివిధ కాల వ్యవధి కలిగిన డిపాజిట్ల పైన 10 నుంచి 25 బేసిక్ పాయింట్లు 0.1 నుండి 0.25% మేర వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించింది. ఇవి కూడా ఈ నెల 15 నుండి అమల్లోకి రాబోతున్నాయి అన్నమాట. 3 కోట్ల వరకు ఎఫ్డీల పైన 1.2 కాల వ్యవధిలో ఇక మీదట వడ్డీ రేటు 6.70% అయితే ఉంటుందన్నమాట. మార్చారు. ఇక 10 బేసిస్ పాయింట్లు తగ్గిందనమాట. ఇక 2 ఏళ్ళ కనుక 3 ఏళ్ల లోపు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7% రేటు కాస్త 10% తగ్గిందనమాట. 3 కోట్లకు మించి 180 నుంచి 210 రోజుల కాల వ్యవధిలో డిపాజిట్లు కనుక ఎవరైనా చేసినట్లయితే 20 బేసిక్ పాయింట్లు తగ్గింది. 6.40% పరిమితమైందనమాట. అదేవిధంగా 211 రోజుల్లో కనుక ఎవరైనా కనుక డిపాజిట్ చేసినట్లయితే 25 బేసిక్ పాయింట్లు తగ్గడం అనేది జరిగింది. ఇక ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్ 10 బేసిక్ పాయింట్లు కూడా వరకు తగ్గిందనమాట. అన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు అన్నీ అయితే తగ్గినట్లు ఇక్కడ మనకు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది.